తండ్రి నుంచి. సో ఇప్పటికే ఆయన తండ్రితో మాట్లాడారు, ఇప్పటికే ఆయన తండ్రి అంటే ఇష్టపడారు అనమాట. సో బాగా అబ్యూస్ గురయ్యారు. అంటే పిల్లలైతే కొట్టేవాళ్ళు. సో కింద పడేసి కొడితే ఆయనకి ముక్కు దగ్గర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, కరెంట్ కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆయన ఇంకా అది దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు. బట్ స్టిల్ ఆయన డిప్రెస్ కాలేదు, దాంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంత అబ్యూస్ అయ్యారు కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చారు. ఆయన ఏమంటారంటే ఎంత బాగా బయటకు వచ్చారంటే 12 ఏళ్ల వయసులో ఆయన కుక్క కచ్చింది, వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కే కచ్చేసింది, ఆల్మోస్ట్ 30 కేసింది. సో ఆయన హాస్పిటల్లో పడాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆయన పేరెంట్స్ కూడా చెప్పారంట, కుక్క కచ్చింది, దాన్ని ఏం చేయకండి, కొట్టకండి, అది దాని పొరపాటు ఏదో చేసింది, నేను దీన్ని భరిస్తానని చెప్పాను. సో చిన్నప్పుడు అంత హింసకు గురైనా కూడా ఆయన ఈ స్థాయికి, అంటే ఆ స్థితిపైకి రావడానికి, తన కష్టం కూడా ఏది చేయదని చెప్పే స్థాయికి రావడానికి వెనుక ఏదో ఉంది కదండి. ఆ రెసిడెన్స్ రావడానికి మనకి ఏదో కారణం. సో ఆయన ఇప్పటికీ ఆయన ఏమంటారంటే స్పేస్ ఎక్స్ గురించి అన్నారు కదా, స్పేస్ ఎక్స్ సో ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన వారంతా కూడా ఏ డిపార్ట్మెంట్ అండి? సో మీ వాళ్ళు మీరు గుర్తుపడతారు కాబట్టి కొత్త వాళ్ళు చెప్పండి. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పొరపాటున ప్రోగ్రామ్ వెళ్ళి కూర్చుంటారు. సో ఆయన ఏమంటారంటే స్పేస్ ఎక్స్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచం ఒకవేళ నష్టపోతే, ప్రపంచంలో మానవాళి ఉండకపోతే కొంతమంది మనుషులైనా నేను వేరే గ్రహం మీద తీసుకెళ్ళి రక్షిస్తానని చెప్తారు. బట్ ఆయన ఎయిమ్స్ అట్లా ఉంటాయి. అంటే చిన్నప్పుడు స్కూల్లో దెబ్బలు తిన్న వ్యక్తి ఇప్పుడు భూమి మీద ఉండే మనుషులను రక్షించాలని ప్రారంభం చేసే స్థాయికి వెళ్ళారు. సో అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎక్కడో ఎవరో ఆయనకి ఏదో టీచ్ చేశారు. అది సో ఎలాంటి బస్ కంటే చాలా దూరం. బట్ మన దేశంలో మనకి అందరికీ తెలిసిన హీరో ఎవరు? హరికృష్ణ, చిన్ని కృష్ణుడు కదా. సో చిన్ని కృష్ణుడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. అసలు నిజానికి ఆయన తల్లి దగ్గరే ఉండలేకపోతారు, పుట్టగానే ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎక్కడికో నేను పుట్టిందే జైలు, అది ఇంకా దూరం, అది ఇంకా కష్టం. తర్వాత అక్కడి నుంచి ఇంకో కుటుంబానికి వెళ్తారు, అక్కడ కూడా సుఖంగా ఉండడానికి వీల్లేదు. సో అక్కడ ఎన్నో హత్యాయత్నాలు జరుగుతాయి ఆయన మీద కదండి. ఆయన స్టిల్ హీ సర్వైవ్స్, స్టిల్ హీ సర్వైవ్స్. తల్లిదండ్రులు లేకపోయినా కూడా సర్వైవ్ అవుతారు. నిజానికి నా ఉద్దేశంలో పిల్లలకి ఎలా మస్తు గురించి చెప్పలేకపోయినా కూడా పిల్లలకి చిన్ని కృష్ణ గురించి కథలు చెప్పగలిగితే, ఒక 4 గంటలు చెప్పగలిగితే పిల్లలకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది నా ఉద్దేశం. మరి ఇప్పుడు పిల్లలు చదువుతున్నారా లేదు తెలియదు. మేము నా చిన్నతనంలో చిన్ని కృష్ణ కథలు తప్పనిసరిగా చదివాను. అంటే అప్పుడు ఎప్పుడో పుస్తకాల్లో బయట దొరికేవి, వాళ్ళ పుస్తకం వచ్చేది, తప్పనిసరిగా కొనుక్కొచ్చేది. అందులో తప్పనిసరిగా కథలు ఉంటాయి. సో కృష్ణుడి శిల్పి కథలు, ఆ శిల్పి చేష్టలు చదివినప్పుడు మాకే అనిపించిందంటే ఓకే మనం కూడా చేయొచ్చు, మనం కూడా అలా చేయొచ్చు, మనం కూడా ఒక ఇంటి మీద పడి దోపిడీ చేయొచ్చు, అలాంటివి చిన్న చిన్నవి స్వీట్స్ తినవచ్చు. మనకు కూడా ఏంటి ఇంకేమైనా రక్షించవచ్చు. చిన్న కృష్ణుడు రక్షిస్తుంటాడు, గురువులు రక్షిస్తుంటాడు, మనం కూడా ఎక్కువ రక్షించవచ్చు. అవకాశం వస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇలా అనిపించడంలో ఏముంది, ఇలా అనిపించడంలో ఎదురు చూసేవాళ్ళు అట్లాంటి అవకాశం వస్తుంది. ఊరంతా మునిగిపోతే పనులు లేకపోవచ్చు కదా, ఊరు మునిగిపోయినప్పుడు కదా అట్లాంటి అవకాశం వస్తుందా, ఎక్కడన్నా గట్టిగా పాము కనిపిస్తే దాంతో ఒక పట్టుకొని ఆడించవచ్చు కదా కాలింది లాగా. ఇట్లాంటి అవకాశం కోసం మేము చూసేవాళ్ళం. అట్లాంటి అవకాశం రాలేదు మాకు, బట్ వచ్చి ఉంటే ఏమైనా చేసి ఉండేవాళ్ళం. అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు పిల్లలు, ఓకే నేను కూడా చేయగలను, నేను కూడా వాళ్ళకు కూడా ఏదో శక్తి ఉంది, చిన్న పిల్లలు ఏదో శక్తి ఉంది. బట్ శ్రీకృష్ణుడు దైవ స్వరూపుడు అనేది మాకు అర్థం కాకపోయింది. ఏదైనా ఒకటే చిన్న పిల్లవాడే కదా, చిన్న పిల్లవాడు చేస్తాం, మనం కూడా ఎదురు చేయకూడదు. సో ఈ రెసిలియన్స్ రావడానికి ఇట్లాంటి హీరోస్ బాగా ఉపయోగపడతారు. ఇది రెసిలియన్స్ అనేది సమాజానికి కూడా ఉంటుంది, ఒక వ్యక్తికే కాదు ఒక సమాజానికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మనకి తెలుసు, హిరోషిమా నాగసాకి మీద అటాక్స్ అయినప్పుడు జపాన్ కోలుకోలేదు, లక్షలాది మంది చనిపోయినప్పుడు ఇంకేం జరుగుతుందో అనుకున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు జపాన్ టాప్ కంట్రీస్లో, రిచ్ కంట్రీస్లో థర్డ్ ప్లేస్. సో సమాజానికి కూడా రెసిలియన్స్ ఉంటుంది.
అక్కడ ఇప్పటికే భూకంపాలు వస్తుంటాయి. లాస్ట్ టైం పెద్ద భూకంపం వచ్చింది, చాలామంది చాలా అనుకున్నారు, బట్ స్టిల్ దే రికవర్ అయ్యారు కదండి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అంతా ఏమనుకున్నారు, మనం ఇలా కూర్చుంటాం అనుకున్నాము, ఏ రోజు అనుకోలేదు, ఏం జరుగుతుందో అనుకున్నాం. లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చారు, బట్ కాన్ఫిడెన్స్ మనకి పనికి వచ్చింది, మనం వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగి. సో రెసిలియన్స్ చాలా క్రిటికల్ అన్నమాట, సమాజానికి కానీ ఒక వ్యక్తికి కానీ చాలా చాలా అవసరమైనది చెప్పుకోవచ్చు. ఒకసారి ప్రస్తుతం ఎన్సీఆర్టీ రిపోర్ట్స్ చూద్దాం. డిసెంబర్ 1వ తారీఖు ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. 2022 రిపోర్టు ఆలస్యంగా డిసెంబర్ 1వ తారీఖు రిలీజ్ చేశారు. అందులో మంచి న్యూస్ ఏంటంటే క్రైమ్స్ తగ్గుతున్నాయి. క్రైమ్స్ అందులో ఉండేది క్రైమ్స్, ఎన్ని క్రైమ్స్ ఉన్నాయని చెప్తారు. సో లాస్ట్ ఇయర్ 2021లో 60 లక్షల క్రైమ్స్ కమిట్ చేస్తే ఈ సంవత్సరం 55 లక్షలు మాత్రమే రికార్డ్ అయ్యాయి, అంటే 4.5% తగ్గింది. సో క్రైమ్స్ తగ్గుతున్నాయంటే మంచి వార్త కదండి. 100 జరిగితే 90 అనేది జరిగాయి, అంటే 4 క్రైమ్స్ తగ్గింది, మంచి న్యూస్ కదా. కానీ ఇది చూసి సంతోషపడే లోపల ఇంకొక న్యూస్ ఉంది. అందులో పిల్లల పట్ల క్రైమ్స్ పెరుగు ఓవరాల్గా 4% తగ్గితే పిల్లల పట్ల 8% పెరిగాయి. 2022తో పోలిస్తే 140 ఉండేప్పుడు ఇప్పుడు 1.6 వచ్చినాయి, 1,60,000 క్రైమ్స్ జరిగినాయి. అందులో పోక్సోనే 40% ఉంది, కానీ కిడ్నాపింగ్ ఇట్లాంటివి 46%. ఏంటిది మరి, క్రైమ్స్ తగ్గినప్పుడు ఓవరాల్గా క్రైమ్స్ తగ్గినప్పుడు పిల్లల మీద మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి? ఈవెన్ ఉమెన్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ తగ్గినాయి, అది కూడా 4% తగ్గినాయి. బట్ వై దిస్, ఇది ఎందుకు జరుగుతుంది, ఏమై ఉంటుంది? క్రైమ్స్ మీద ఈ క్రైమ్స్ ఎందుకు జరుగుతుంది? హెల్ప్లెస్, వెరీ గుడ్, వల్నరబుల్ కదండి. పిల్లలు చాలా వల్నరబిలిటీ అంటే నిన్న ఎన్డీటీవీలో ప్రోగ్రామ్ వచ్చింది. వల్నరబిలిటీ అంటే నా అర్థం కాదు, అంటే నిన్న ప్రోగ్రామ్ డిజేబుల్డ్ రైట్స్ అమ్మాయి మాట్లాడుతుంది, తను ఎంత వల్నరబుల్, డిజేబుల్డ్, ఆవిడకి ఆల్రెడీ కాళ్ళు వీల్ చైర్ మీద రావాలి. తను చెప్తున్నారు రైలు స్టేషన్లో రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తుందంటే బికాజ్ వీల్ చైర్ కాబట్టి సంబడి హ్యాస్ టు రైల్. సో తను చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది, వల్నరబిలిటీ ఎట్లా ఉంటుంది. సో తను ట్రైన్ ఎక్కించాలి, ఎక్కించినప్పుడు డిజేబుల్డ్ కాబట్టి సంబడి హ్యాస్ టు హోల్డ్. సో ఇద్దరు హోల్డ్ చేసి ఎక్కించినప్పుడు ఆవిడ ఎంత అబ్యూస్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేశారు, బికాజ్ షీ ఈజ్ వల్నరబుల్, షీ వాజ్ అబ్యూస్. అట్లాగే చిల్డ్రన్ బాగా వల్నరబుల్ కాబట్టి ఈజీగా అబ్యూస్ చేసే అవకాశం. సో ఇది కాస్త ఆలోచించాలి, ఇది కనుక ఏమవుతుంది, ఏమై ఉంటుంది, ఏ కారణాలు పనిచేస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. మొత్తానికి అది కాస్త బాధాకరమే. పిల్లల పైన క్రైమ్ పెరగడం అనేది ఓకే. సో రెసిలియన్స్ అంటే ఏమిటి అనేది చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మన ప్రజెంటేషన్కి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను. అదేమిటి అంటే డూయింగ్ వెల్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ అన్ అడ్వర్స్ ఈవెంట్. సో అడ్వర్సిటీ అనే పదం వాడుతున్నాము. అడ్వర్స్ ఈవెంట్స్ అంటే ప్రతికూల పరిస్థితి, అడ్వర్స్ ఈవెంట్. సో మనకి ప్రతికూల పరిస్థితి లేనప్పుడు మనం బాగా పని చేయడం, దాన్ని న్యూట్రలైజ్ చేయడం, దీన్ని రెసిలియన్స్ అని చెప్పుకుంటున్నాం. వర్కింగ్ డెఫినేషన్, దీనికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి మీ డిక్షనరీలో. ఇంటర్నెట్లో చూస్తే కనీసం ఒక 10 డెఫినేషన్స్ కనిపిస్తాయి. బట్ దిస్ ఈజ్ క్వైట్ రీజనబుల్ అనుకుంటున్నాను. సో అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితి. సో మనకి అడ్వర్సిటీ ఏముంటాయి, మీరు ఫేస్ చేసిన అడ్వర్సిటీస్ చెప్పండి, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయి, ఒకటి రెండు చెప్పగలరా? ప్రతిరోజు మనకి వస్తూనే ఉంటాయి. సో ఇవాళ ట్రైనింగ్ రమ్మని మీకు ఏమైనా లెటర్ ఇచ్చి ఉంటారు. సో దట్ ఈస్ అడ్వర్సిటీ కదా. మీరు కాస్త స్థిరంగా ఉన్నవారు వెంటనే బట్టలు సర్దుకొని బ్యాగ్ సర్దుకొని ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. అడ్వర్సిటీ అనేది ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఒకటి రెండు చెప్పండి, అడ్వర్సిటీస్ ఏముంటాయి మనం ఎదుర్కొన్నది. ఇంటి బరువు బాధ్యతలన్నీ అడ్వర్సిటీ. హెల్త్ ఇష్యూ కూడా అడ్వర్సిటీ, రైట్. సో పిల్లలు ఎదుర్కొనే అడ్వర్సిటీస్ ఏముంటాయి, ఇవి మనం ఎదుర్కొన్నాయి. పిల్లలు ఎదుర్కొనేవి ఉంటాయి, పిల్లలకి కూడా ఉంటాయి కదా అడ్వర్సిటీస్. పిల్లలు స్కూల్కి వెళ్ళి కూడా అడ్వర్సిటీ. ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఏమంటారు, ఫ్రెండ్స్ మార్క్స్ తక్కువ రావడం, హోంవర్క్ చేయలేకపోవడం, స్కూల్కి మారాల్సి రావడం, ఆడుకోవడం టైం ఇవ్వకపోవడం. వెరీ గుడ్. అసలు ఆడుకోవడానికి టైం టీచర్స్ పనిష్మెంట్. వెరీ గుడ్. ఆటోలో ట్రావెలింగ్
దెబ్బలు తగ్గడం. సో చిన్న క్లాస్లోనే ఐఐటి స్టాండర్డ్ చెప్పడం, ఆరోగ్యంగా ఐఐటి కోచింగ్. సో మన పిల్లలకి చాలా అడ్వర్సిటీ ఎదుర్కొంటున్నారు. సో అడ్వర్సిటీ కొరతలేదు తగ్గటగా చెప్తున్నారు కదండి. సో పిల్లలకి ఎదురయ్యే అడ్వర్సిటీస్ చాలా ఉంటాయి, బతుకులు చాలా ఉంటాయి. సో వాటిలో ఎట్లా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలి, ఎట్లా వాటిని బయటకు రావాలి అనేది. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే రెసిలియన్స్ అనేది పుట్టుతోటి రావడం లేదు. సిటీ కృష్ణ అంటే పుట్టుతో వచ్చి అందరికీ అలా రాదు కాబట్టి దీన్ని నేర్చుకోవచ్చు, పిల్లలు నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు, తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది మనం చెప్తున్నాం. సో అసలు రెసిలియన్స్ అవసరం ఏంటి, రెసిలియన్స్ కావాలి ఏంటి అంటే ముఖ్యంగా చిన్నతనంలోనే రెసిలియన్స్ కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళ జీవితాంతం అది వాళ్ళకి ఉంటుంది. చిన్నతనంలో మీరు ఈత నేర్చుకున్నారు, జీవితాంతం ఉంటుంది. సో ఒకసారి నేర్చుకుంటే అది ఎక్కడికి పోదు కదండి. సైక్లింగ్ నేర్చుకున్నారు అనుకోండి. సో కొంతమంది సైకిల్ తొక్కలేని పెద్దలు కూడా ఉంటారు. ఎప్పుడు నేర్చుకుంటే ఏమవుతుంది, చాలాసార్లు కింద పడతారు. ఇక్కడ కింద పడితే దెబ్బలు బాగా తారు. అదే చిన్నతనంలో నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి పనికి వస్తుంది. సో రెసిలియన్స్ కూడా చిన్నతనంలో కనుక నేర్చుకున్నట్లయితే అది పెద్ద కూడా వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. బట్ దీంట్లో ఉండే ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా ఏదైనా అడ్వర్సిటీ ఎదురైనప్పుడు దాని నుంచి బయటికి రాగలగడం, దాన్ని ఎదుర్కోగలగడం. ఇంకోటి చాలా ముఖ్యమైనది అకాడమిక్ సక్సెస్లో ఇది బాగా పనికొస్తుంది. పిల్లలకి చదువులో మంచి మార్క్స్ రావాలంటే రెసిలియన్స్ చాలా బాగా పనికొస్తుంది. తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ముఖ్యంగా రిలేషన్షిప్స్ పెరుగుతాయి. సో రిలేషన్షిప్స్ ఎక్కువగా పెరుగుతాయి. తర్వాత అడ్వర్సిటీ నుంచి బయటకు రావడానికి లేదు. సో ఒకసారి చూద్దాం, మీరు ఈ మధ్య ఎదుర్కొన్న పెద్ద ఇబ్బంది ఏంటి, దాని నుంచి ఎట్లా మీరు బయటకు రాగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితంలో అడ్వర్సిటీ ఏం ఎదుర్కొన్నారు, దాని నుంచి ఏమన్నా బయటకు రావడానికి మీకు అవకాశం కనిపించింది, ఎట్లా రాగలుగుతారు చెప్పగలుగుతారా, నెరేట్ చేయగలుగుతారు. మా జీవితం అంత సాఫీగా ఉండకపోవచ్చు, కానీ మనం చాలా ప్రతికూల సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం. అట్లాంటి ఏమైనా మీకు జరిగిందా? కొన్ని ఫెయిల్ అయినా సరే ఇది నేను చేయాలనుకున్నాం, చేయలేకపోయాను, చేయగలిగాను, సక్సెస్ అయ్యాను, అట్లాంటి చెప్పగలుగుతారా? కొన్ని పిల్లలు అట్లాంటి దాన్ని చూసారా? మీరు చూసిన పిల్లల్లో పిల్లలు ఒకటి సంఘటన ఎదుర్కొన్నారు, బట్ దాంట్లో వచ్చి వారు విజయవంతంగా బయటకు రాగలిగారు, దాన్ని ఎదుర్కోగలిగారు. అట్లాంటి మీరు చెప్పగలుగుతారా? సో వెంటనే చెప్పలేకపోవచ్చు, బట్ ట్రై టు థింక్ ఆఫ్, మీరు ఎక్కడికి చెప్పాలనుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే హౌ టు టీచ్. సో పిల్లలకి టీచ్ చేయాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ప్రెజెంటేషన్ కాదు, మీరు కూడా యాడ్ చేయొచ్చు. చాలా ముఖ్యమైనది వాలంటీర్స్. ఉదాహరణకి పిల్లల్ని వాలంటీర్గా మార్చగలిగింది. ఉదాహరణకి మీ స్కూల్ చుట్టూ మొక్కలు నాటాలి అని చెప్పారనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు, పిల్లలంతా కలిసి ఒక 10-20 మంది వెళ్ళి స్థలంలో పనిచేయడానికి ట్రై చేస్తారు కదండి. సో ఇందులో వారు కొన్ని సాధక బాధకాలు ఎదుర్కొంటారు. సో కలిసి పనిచేయడం నేర్చుకుంటారు. ఫస్ట్ ఒకరితో కాదు కదా, సో నలుగురితో కలిసి పనిచేయడం. సో ఎప్పుడైతే ఒక 10 మంది కలిసి పనిచేస్తున్నారో వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, రిలేషన్షిప్ పెరగడానికి, తర్వాత డెసిషన్స్ ఏమైనా తక్కువ జరిగితే యాక్సెప్ట్ చేయడానికి అవకాశం చాలా పెరుగుతాయి. అది కేవలం క్లాస్ రూమ్లో కూర్చుంటే కష్టము. ఉదాహరణకి ఈ మధ్య లాస్ట్ వీక్ నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఇండియా గేట్కి వెళ్ళాను. సో ఇండియా గేట్ ఎక్కడ చూసారు? సో చాలా గ్రాండ్గా ఉంటుంది కానీ మన చార్మినార్ ఎట్లాగానో ఢిల్లీకి ఇండియా గేట్. సో దాని మీద మన ఏంటి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో యుద్ధాల్లో చనిపోయిన సో వెళ్ళినప్పుడు నేరుగా రోడ్ లేదు, పెట్టారు. 2-3 కిలోమీటర్లు ఆర్డర్ వచ్చినట్టు ఒక స్కూల్ బస్ కూడా వచ్చింది. పిల్లలు అన్నమాట, దాదాపు 6 నుంచి 8 సంవత్సరాల పిల్లలు, ఒక 50 మంది పిల్లలు వచ్చారు. 4 టీచర్స్. వాళ్ళంతా నడుస్తూ వెళ్ళాలి, 2 కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళాలి. సో నడుస్తూ వెళ్ళి దాని చుట్టూ మళ్ళీ చిన్నదాకా వచ్చి బస్ ఎక్కారు. దాదాపు 1 గంటన్నర పట్టింది. నడుస్తున్నప్పుడు పిల్లలు కొంతమంది కింద పడుతున్నారు, రోడ్డు సరిగ్గా లేదు, మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ నడుస్తున్నారు. మొత్తం అయిన తర్వాత ఒకసారి టీచర్తో మాట్లాడినప్పుడు ఏంటి మేడం ఇట్లా తీసుకొచ్చారంటే ఎక్స్కర్షన్ మేము ప్రతి సంవత్సరం ఇట్లా తీసుకొస్తాం. అది హర్యానా ఆల్మోస్ట్ ఢిల్లీ పక్కన స్కూల్ నుంచి తీసుకొచ్చాం.
రిలీజెస్ అంటే సో మీరు పిల్లలు ఇట్లా తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఆ గట్ల రోడ్లో నడవడం అలవాటు చేసుకుంటున్నారు, కింద పడితే లేవడం అలవాటు చేసుకుంటున్నారు, ఒకరి వెనక ఒకరు నడవడం అలవాటు చేసుకుంటున్నారు, ఒకరి ముందు పోతే అట్లా కాదు మళ్ళీ వెనక చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. సో ఇందులో చాలా ఏంటంటే వాళ్ళు రెసిడెన్స్ అంటే ఎక్కువ నేర్చుకుంటారు. ఇది వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది. చెప్పాను ఈ పాయింట్ క్యాచ్ చేయలేకపోయినాను, బట్ చాలా ముఖ్యమే. సో ఒక టీం కలిసి మనం బయటకు వెళ్ళినప్పుడు అది అవకాశం. సో చాలా ముఖ్యమైనది వాలంటీర్. సో పిల్లలతో వాలంటీర్ వర్క్ కనుక చేయించినట్లయితే ఇప్పుడు మిషన్ వాచింగ్లో గైడ్లైన్స్ చూసి ఉంటాను కదండి, అందరూ చదువుతారు కదా, 50 పేజీలు మీకు ఇచ్చాం ప్రింట్, ఒకసారి చదవండి మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు. ఎంతమంది దగ్గర ప్రింట్స్ ఉన్నాయి ఈ పుస్తకం రాకముందు? మిషన్ వాచింగ్ గైడ్లైన్స్ ఎంతమంది దగ్గర ప్రింట్స్ ఉన్నాయి? 40 దగ్గరే ఉన్నాయి, మిగతా దగ్గర ప్రింట్స్ లేవు, అంతా ఫోన్లో చూసుకోవడం. సో ప్రింట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ప్రతి పదం చదవాలి కాబట్టి మీకు ప్రింట్ ఇవ్వడం లేదు, అందుకే పుస్తకం కాబట్టి ఒకసారి చదవండి. దాంట్లో ఎక్కువ సార్లు వచ్చే పదం ఎవరు చెప్పలేదు, ఒక పదం బాగా వస్తుంది, చేయి ఎట్లా వస్తుంది, నేను అందజేసిన పదం ఏంటంటే వాలంటీర్ అనే పదం వస్తుంది. సార్ మళ్ళీ చెక్ చేయండి, వాలంటీర్ అనే పదం చాలాసార్లు వచ్చింది. సో దాంట్లో 2 రకాలుగా వాడారు. వాలంటీరిజం పెంచండి అంటున్నారు. అంటే యూత్లో మిషన్ వాచింగ్ గోల్ ఏంటంటే యువతలో పిల్లల్లోనే కాదు యువతలో వాలంటీరిజం పెంచండి. యువతలో ఎందుకు వాలంటీరిజం పెంచాలి? పిల్లల గురించి కదా మిషన్ వాచింగ్ అని ఎందుకు చెప్పారు చెప్పగలరా మేడం? అది దాని పర్పస్ ఏమేమి? వెరీ గుడ్. సో యూత్ని మనం వాలంటీర్స్గా చేయాలి, సో దట్ దే కెన్ ప్రొటెక్ట్ చిల్డ్రన్, అంతే కదా రైట్? సో అది ఇంకొకటి ఇందులో చెప్పేది ఏంటంటే చిల్డ్రన్లో కూడా వాలంటీరిజం పెంచాలి. మనం చెప్తున్నాం, చెప్పండి. ప్రహరీ కూడా ఓకే రైట్. సో ఒక ఇన్ఫార్మల్ ఏదైనా ఉంటే సో దీంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే యూత్లో వాలంటీరిజం పెంచినట్లు చిల్డ్రన్లో కూడా వాలంటీరిజం పెంచడం ఇది మనం తక్కువ అంచనా వేస్తున్నాము. మిషన్ వాచర్లు కూడా అది లేదు అనుకోవడం, బట్ నా ఉద్దేశంలో చిల్డ్రన్ వాలంటీరిజం కూడా మనం పెంచాలి. అంటే పిల్లలు కూడా బయటకు వచ్చి సేవ చేయాలి. చేయగలుగుతారా? చిల్డ్రన్ అంటే ఏజ్ బట్టి ఏజ్ అప్రోప్రియేట్ వాలంటీరిజం కూడా 4-5 ఏళ్ళ పిల్లలు వెళ్ళి వాలంటీరిజం పెంచాలి. పెంచగలిగితే రెసిలియన్స్ పెరుగుతుంది. సో రెసిలియన్స్కి చాలా ముఖ్యమంటే చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సేఫ్ వే చాలా ముఖ్యం. పిల్లలకు రెసిలియన్స్ రావాలని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేసామనుకోండి, రెసిలియన్స్ వస్తుందా? మునిగిపోతారు. దట్ ఈస్ నాట్ ద వే. సో దానికి ఒక సేఫ్ వే మనకు కావాలి. నిజంగా థ్రెడ్స్ గురి చేస్తే కొంతమంది బయటకు వస్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద వే. అది మనం చేయకూడదు. సేఫ్ వే ఏంటంటే అనేది మనకు చూస్తున్నాం. అందులో చాలా ముఖ్యమైన వాలంటీరిజం. వాలంటీరిజం అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ అది, బట్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎన్సీసీ వెళ్ళగలుగుతారు. ఎన్సీసీ ఇస్ ద బెస్ట్ వే టు బిల్డ్ రెసిలియన్స్. ఎంతమంది ఎన్సీసీ ఉన్నారు చేసిన వాళ్ళు? ఒకటి, 3 ఉన్నారు, 4 ఉన్నారు. ఎన్సీసీ 4 ఉన్నారు. సో ఏ సర్టిఫికేట్ మేడం మీ సర్టిఫికేట్ ఏంటి ఎన్సీసీలో? బి. సి ఉన్న వాళ్ళు ఉన్నారా? సి. బి ఉన్నారా? మిగతా వాళ్ళు ఏనా? సర్టిఫికేట్ ఉంది. సో మీకు అక్కడ రెసిలియన్స్ గురించి ఎట్లుంటారు? సో దాంట్లో చాలా పాఠాలు ఉన్నాయి, అవన్నీ కూడా రెసిలియన్స్ టీచ్ చేస్తారు. సో ఎన్సీసీ ఇస్ ద బెస్ట్ వే, బట్ అన్ని స్కూల్లో ఎన్సీసీ ఉండకపోవచ్చు. ఎన్ఎస్ఎస్ ఇస్ ఆల్సో ఫైన్, బట్ మోస్ట్లీ అది కాలేజీలో ఉంటుంది, చిన్నపిల్లల్లో ఉంటుంది. సో స్కౌట్స్ కూడా వండర్ఫుల్. స్కౌట్స్ వరంగల్ యాక్టివ్గా ఉంది కదా, బట్ మిగతా జిల్లాలో స్కౌట్సింగ్ గైడ్స్ ఆఫీసెస్ ఉన్నాయి లేదు. మా భూపాలపల్లి అయితే బాగున్నది. సో అది కూడా ఒక మంచి ఆర్గనైజేషన్. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్తో పిల్లలు
బట్ ఈవెన్ అదర్వైజ్ అట్లాంటి సంస్థలు లేకపోయినా పిల్లల్లో వాలంటీరిజం పెంచడానికి ట్రై చేసినట్లయితే అది రిలీజ్ వస్తుంది. ఇంకోటి పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మనం ఇతనికి సహాయం చేయాలి, మనం చేయగలం అండ్ చేయాల్సిన అవసరం ఉంది, మనం చేయగలం పిల్లలకి చెప్పడం చాలా తర్వాత చాలా ముఖ్యమైనది